పట్టభద్రుల ఎమ్మెల్సీగా నా ప్రవేశం రాజకీయ పునరావాసం కోసం కాదు, పునర్నిర్మాణమే నా లక్ష్యమని పట్టభద్రుల ఎమ్మెల్సీగా శాసనమండలిలో అభ్యర్థిగా పోటీ చేస్తున్న పులి ప్రసన్న హరికృష్ణ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పొన్నాల గార్డెన్స్లో విద్యార్థి బృందము మరియు మిత్ర బృందము శ్రేయోభిలాషులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ప్రసన్న హరికృష్ణ మాట్లాడారు. నిరుద్యోగ పట్టభద్రుల కోసమే తాను పదవి వదులుకున్నానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. Money always not play a vital role. It does not play a vital role always, all time. Sometimes it plays a vital role. Because ఇప్పుడు నేను కంటెస్ట్ చేయబోయేది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్. మా ఓటర్స్ గ్రాడ్యుయేట్స్కి విఘ్నత విచక్షణ తప్పనిసరిగా ఉంటుంది, ఉండాలి కూడా. సో ఇక్కడ నేను ఒకటే చెప్తున్నా, మీరు అన్నటువంటి మనీ పవర్, మజిల్ పవర్, అది ఎలక్షన్స్ లోపల కామన్గా కనబడేటువంటి రెండు ఫినామినల్స్. బట్ ఫర్ ద ఫస్ట్ టైం యూ విల్ సీ మైండ్ పవర్ will play a vital role in the elections of graduate MLC which will be held in the month of March 2025. మజిల్ పవర్, మనీ పవర్ అన్ని సందర్భాల లోపల, అన్ని కాలాల లోపల కీలకమైనటువంటి భూమిక పోషించవు. ఈసారి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మైండ్ పవర్ అనేది చాలా కీలక భూమిక పోషించబోతుంది సార్. యూ విల్ సీ. థ్యాంక్ యూ. జీవో, నాట్ ఓన్లీ 370 జీవో, there are some GOs like GO number 46 that is related to the unemployed youth in the state of Telangana, particularly police department ki sambandhinchi GO number 46 and GO number 29 అది కూడా అన్ఎంప్లాయిడ్ యూత్కు సంబంధించిన ఒక జీవో. ఈ మధ్యకాలంలో మీరు గ్రూప్ 1 ఇష్యూకి సంబంధించి మీరు వార్తలు చూసే ఉంటారు. అండ్ లైక్ దట్ 317 జీవో, అది ఎంప్లాయిడ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన జీవో. దానివల్ల కంప్లీట్గా వ్యవస్థ ఒక రకంగా అస్తవ్యస్తమైంది. అంటే భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగులుగా ఉన్నప్పుడు భార్య ఒక జిల్లాలో పనిచేస్తే భర్త మరొక జిల్లాలో పనిచేసేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇంటి నుంచి బయలుదేరినటువంటి భార్య బస్సులో టిఫిన్ చేసి, స్కూల్కి వెళ్ళి లంచ్ చేసి, మళ్ళీ నైట్ ఇంటికి వచ్చి డిన్నర్ చేసేటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఇది జనరల్గా స్పౌస్ 1478 కొంతమంది చాలా ఎవరైతే బాగా ఈ స్పౌస్ కేసులో 317 జీవో కింద సఫర్ కావడం జరుగుతుందో వారికి సంబంధించిన రిప్రజెంటేషన్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. 317 జీవో పైన ఒక సబ్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది ప్రెజెంట్ గవర్నమెంట్. దాని లోపల పొన్నం ప్రభాకర్ గారు, దామోదర్ రాజనరసింహ గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు ఉన్నారు. సో శ్రీధర్ బాబు గారికి నేను ప్రత్యేకంగా ఈ జీవోకు సంబంధించి పర్టికులర్గా స్పౌస్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఏదైతే రిడ్రెసల్ ఏదైతే ఉందో వారి యొక్క ప్రాబ్లం, వారి యొక్క ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని తప్పనిసరిగా సాల్వ్ చేయాలి అని చెప్పేసి నేను కూడా చెప్పడం జరిగింది. వారు త్వరలో ఆల్రెడీ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఈ 1478 మెంబర్స్ ఎవరైతే సఫరర్స్ ఉన్నారో వారిని ఇంక్లూడ్ చేయాలి అని చెప్పేసి నేను చెప్పాను. సో చేస్తాను అని చెప్పేసి అన్నారు. మరి రిపోర్ట్ లోపల ఉందా లేదా అనేది వెళ్తున్నారు అని చెప్పేసి. వాస్తవానికి శాసన మండలి యొక్క ఉద్దేశం కూడా అదే. ప్యూర్ పొలిటీషియన్స్ ఇక్కడికి తీసుకురావద్దు. వివిధ రంగాలకు సంబంధించిన నిష్ణాతులు ఎవరైతే ఉన్నారో వారిని అక్కడ కూర్చోబెడితే ఒక పాలసీని ప్రాపర్గా డిజైన్ చేయొచ్చు. ఆ డిజైనింగ్ చేసిన తర్వాత డిస్కషన్ చేయొచ్చు. దాని ఒక పాజిటివ్ ఓరియంటేషన్ లోపల ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేటువంటి ఆ స్ఫూర్తి కొనసాగించడానికి శాసన మండలి వ్యవస్థ. మరి తప్పనిసరిగా నేను విద్యారంగానికి సంబంధించిన వ్యక్తిని, రాజకీయ నాయకుని కాదు. నా యొక్క డ్యూటీస్, ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎలాంటి డీవియేషన్, డిస్ట్రాక్ట్ లేకుండా నేను డిశ్చార్జ్ చేస్తాను అనడం లోపల ఏమాత్రం సందేహం లేదు అని చెప్పేసి మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడ జనరల్గా ఉద్యోగ సంఘాలు చాలా రకాలుగా ఇప్పటి వరకు రిప్రజెంటేషన్స్ వారి పరిధి లోపల ఇవ్వడం జరిగింది. దానిపైన ఒక నిర్మాణాత్మక రీతి లోపల చర్చించాల్సిన అవసరం ఉంది. దాని ఒక పాజిటివ్ అవుట్కమ్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. బట్ దిస్ ఈజ్ నాట్ ద రైట్ ప్లాట్ఫామ్ అని నేను అనుకుంటున్నాను. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటి